సో హాయ్ గైస్, 2024కి ఎండ్ కార్డు పడిపోయింది. ఈ ఇయర్ హైయెస్ట్ గ్రాసర్ ఇన్ ఇండియన్ సినిమాగా పుష్ప 2 రికార్డ్ సెట్ చేసింది. మరి నెక్స్ట్ ఇయర్ ఈ అచీవ్మెంట్ ఎవరు అనుకుంటారో చూద్దాం. ఇక 2025లో ఇండియావైడ్ వందల్లో మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అండ్ వాటిలో నేను ఏగర్గా వెయిట్ చేస్తున్న నా టాప్ 25 ఫిల్మ్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటా. లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేదు, హీరోలతో సంబంధం లేదు, ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చినా ప్రాబ్లమే లేదు. అందరూ మనోళ్ళే, బేసిక్గా మనం మూవీ లవర్స్ అంతే. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, కూలీ. రజనీకాంత్ గారు అండ్ లోకేష్ కనకరాజ్ గారి కొలాబరేషన్లో వస్తున్న ఈ బిగ్గెస్ట్ కమర్షియల్ మూవీ కాలీవుడ్ నుంచి 1000 కోట్లు కొట్టే స్టామినా ఉన్న వన్ అండ్ ఓన్లీ ఫిలిం. ఎక్స్పెక్టేషన్స్ పీక్ లెవెల్లో ఉన్నాయి. అయితే నార్త్ ఆడియన్స్కి కూలీ బాగా ఎక్కితేనే 1000 కోట్లు ఛాన్స్ ఉంటుంది, లేదంటే మళ్ళీ జైలర్ మూవీలానే 600 వరకు వచ్చి ఆగిపోతుంది. నెక్స్ట్, తలపతి 69. ఫుల్ ఫ్లెజ్డ్గా పాలిటిక్స్లోకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయిన తలపతి విజయ్ గారి నుంచి చివరిగా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ రాబోతుంది అండర్ హెచ్ వినోద్ గారి డైరెక్షన్లో. దీనికోసం మన భగవంత్ కేసరి మూవీ రైట్స్ తీసుకున్నారని స్ట్రాంగ్ బజ్ కూడా ఉంది. ఎస్ఆర్ నో అనేది ఫర్దర్గా తెలుస్తుంది. సో లాస్ట్ ఫిలిం కాబట్టి రికార్డ్స్ కూడా అలానే సెట్ చేసి వెళ్ళిపోతారు మన విజయ్ గారు. అండ్ నెక్స్ట్, రెట్రో. కార్తిక్ సుబ్బరాజ్ గారి రైటింగ్ చాలా యూనిక్గా ఉంటుంది. రీసెంట్గా జగత్ తండ్రి డబుల్ఎక్స్తో బ్లాక్ బస్టర్ కొట్టారు ఆయన. ఇంకో పక్క చూస్తే కంగువాతో అందరికీ కంగు తినిపించిన సూర్య గారు. ప్రస్తుతం ఆయన కెరీర్ చాలా డౌన్ ఫేజ్లో వెళ్తుంది. సో వీళ్ళ కొలాబరేషన్లో వస్తున్న రెట్రో డ్యామ్ షూర్గా హిట్ అవ్వాలి. సూర్య గారి ఆశలన్నీ ఈ సినిమా మీద ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ అండ్ వేదా ముయర్చి. అజిత్ గారికి తమిళనాడులో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న ప్రజెంట్ ఫిలిం కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు ఈ 2 సినిమాలు హిట్ అవ్వడం చాలా ముఖ్యం ఆయనకి. మార్క్ యాంథనీ మూవీ డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్తో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే యాక్షన్ కామెడీ మూవీని, సైమల్టేనియస్గా కలగ తలైవన్ తడం మూవీస్ చేసిన మగి తిరమనేనితో వేదా ముయర్చి మూవీస్ చేయబోతున్నారు. ఈ 2 మూవీస్ కూడా 2025లోనే రిలీజ్ అవబోతున్నాయి. అండ్ అజిత్ గారికి ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ పడాలని ఫ్యాన్స్ ఆకలి మీద ఉన్నారు. మరి ఈ విషయం సక్సీడ్ అవుతుందో లేదో చూడాలి. అండ్ నెక్స్ట్, 37 సంవత్సరాల తర్వాత మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు తగ్ లైఫ్ మూవీతో రీయూనియన్ అవబోతున్నారు. ఇది ఒక గ్యాంగ్స్టర్ డ్రామా ఫిలిం. చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. టెక్నికల్గా ఏఆర్ రెహమాన్ గారు అండ్ ఓజీ మూవీ సినిమాటోగ్రాఫర్ రవికే చంద్రన్ గారు వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ దీని నెట్ఫ్లిక్స్ రైట్స్ 150 కోట్లకి సేల్ అయిపోయాయి. అండ్ సినిమా మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తమిళ నుంచి వస్తున్న వన్ ఆఫ్ ద యాంటిసిపేటెడ్ మూవీస్ ఇది. నెక్స్ట్ వన్, సర్దార్ 2. పిఎస్ మిత్రన్ గారు, కార్తిక్ గారు కొలాబరేషన్లో 2022లో వచ్చిన సర్దార్ మూవీ 100 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసి ఆ సంవత్సరంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసర్ ఇన్ తమిళ సినిమాగా రికార్డ్ సెట్ చేసింది. ఇప్పుడు వీరిద్దరూ సర్దార్ సీక్వెల్ చేయబోతున్నారు. ఈసారి హ్యూజ్ బడ్జెట్తో పాన్ ఇండియా వైడ్ ప్రాపర్గా రిలీజ్ అవబోతుంది ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్. నెక్స్ట్ వన్, టాక్సిక్. కన్నడ హీరో యష్ గారు కేజీఎఫ్ సక్సెస్ తర్వాత ఒక సినిమా సెలెక్ట్ చేయడానికి 2 years పైనే టైం తీసుకున్నారు. చివరికి గీతు మోహన్ దాస్ అనే ఒక లేడీ డైరెక్టర్తో 300 కోట్లు బడ్జెట్ ఎఫోర్డ్ చేసి టాక్సిక్ మూవీ చేస్తున్నారు. జస్ట్ 2 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న గీతు గారు ఎలాంటి స్టోరీ చెప్పి యష్ గారిని ఓకే చెప్పించారో తెలియదు, కానీ ఆ యాక్షన్ పీరియాడిక్ సబ్జెక్ట్ చూడాలని ఏగర్లీ నేను కూడా వెయిటింగ్. అండ్ నెక్స్ట్, కాంతారా చాప్టర్ 1. జస్ట్ 16 కోట్ల బడ్జెట్తో 400 కోట్ల పైన కలెక్ట్ చేసిన కాంతారా నుంచి ప్రీక్వెల్ రాబోతుందని చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేసి రిషబ్ శెట్టి గారు అనౌన్స్ చేశారు. ఆల్రెడీ షూట్ ఆన్ ప్రాసెస్లో ఉంది. ఈసారి 100 కోట్ల పైన బడ్జెట్తో పక్కాగా ప్లానింగ్ చేసి పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ హారర్ ఫ్యాంటసీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. నెక్స్ట్ వన్, ఎంపురాన్ 2. 2019 పృథ్వీరాజ్ సుకుమారన్ గారి డైరెక్షన్లో వచ్చిన మలయాళం ఫిలిం లూసిఫర్ ఒక ట్రయాలజీలో రాబోతుంది. అందులో సెకండ్ ఇన్స్టాల్మెంటే ఈ ఎంపురాన్. మోహన్ లాల్ గారు లీడ్ రోల్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చే వన్ ఆఫ్ ద హై బడ్జెట్ ప్రాజెక్ట్. ఇందులో ఖురేషీ క్యారెక్టర్కి ప్రీక్వెల్ అండ్ సీక్వెల్స్ చెప్పబోతున్నారు. నెక్స్ట్ వన్, సికందర్. సల్లుబాయ్ ప్రాపర్ హిట్ కొట్టి చాలా ఇయర్స్ అవుతుంది. బేవత్సమైన ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన టైగర్ 3 కూడా బిస్కెట్ అయిపోయింది. సో ఇప్పుడు తమిళ డైరెక్టర్ మురుగదాస్ గారితో సికందర్ అనే మూవీ చేయబోతున్నారు. ఈవెన్ మురుగదాస్ గారి టర్మ్స్ కూడా ప్రెజెంట్ అసలు బాగాలేదు. సో వీళ్ళిద్దరికీ ఈ మూవీ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, వార్ 2. ఫస్ట్ టైం ఒక స్ట్రైట్ బాలీవుడ్ మల్టీ స్టారర్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు జాయిన్ అయ్యారు. యశ్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో ఉన్న బిగ్గెస్ట్ కాస్ట్లో ఇప్పుడు ఎన్టీఆర్ గారు వన్ ఆఫ్ ద లీడ్స్. సో ఎన్టీఆర్ గారి ఎంట్రీతో ఇప్పుడు ఈ హిందీ ప్రాజెక్ట్ మన తెలుగు సినిమా అయిపోయింది. ఖచ్చితంగా దీని ఓపెనింగ్స్ బద్దలైపోతే బ్రహ్మాస్త్ర మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఫస్ట్ టైం ఈ యాక్షన్ థ్రిల్లర్ని డైరెక్ట్ చేస్తున్నారు. సో ఇంకా మన తెలుగు సినిమాల విషయానికి వస్తే ఫస్ట్ వన్, ఎస్వైజీ సంబరాల ఏటిగట్టు. సాయి దుర్గదేశ్ గారి కెరీర్లో 100 కోట్ల పైన బడ్జెట్తో ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా రాబోతుంది. ఆల్రెడీ రిలీజ్ చేసిన టేజర్కి ఇమ్మెన్స్ రెస్పాన్స్ వచ్చింది. రాక్ సాలిడ్ కటౌట్తో 6 ప్యాక్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్తో సాయి దుర్గతేజ్ గారి ప్రెజెన్స్ క్రేజీ ఉంది. విజువల్గా అయితే అదిరిపోయింది టేజర్. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్, అఖండ 2. బాలయ్య బాబు గారు, బోయపాటి గారి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండాకి సీక్వెల్ అఖండ 2 రాబోతుంది. ఈసారి పాన్ ఇండియా వైడ్ తాండవం ఆడడానికి ప్రిపేర్ అయిపోతున్నారు వీళ్ళు. అండ్ రిలీజన్ బేస్డ్ కాన్సెప్ట్ కాబట్టి నార్త్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలని మేజర్ అజెండా. సో ఈ మూవీ సక్సెస్ బాలయ్య బాబు గారికి ఎంత అవసరమో నాకు తెలియదు, కానీ బోయపాటి గారి ఫిలిం కెరీర్కి మాత్రం చాలా అవసరం. అండ్ నెక్స్ట్, కుబేరా.
ఫస్ట్ టైం శేఖర్ కమ్ముల గారు పాన్ ఇండియా మూవీని విత్ పాన్ ఇండియా వైడ్ రికగ్నిషన్ ఉన్న కాస్టింగ్తో చేయబోతున్నారు. ప్యూర్ డ్రామా బేస్డ్ ఫిల్మ్ ఇది. ఒక బెగ్గర్ స్టేజ్ నుంచి ఇమ్మెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అందుకున్న లీడ్ యాక్టర్ జర్నీతో ఈ మూవీ డ్రైవ్ అవుతుంది. రష్మిక గారు, నాగార్జున గారు ఇంపార్టెంట్ రోల్స్ చేయబోతున్నారు. శేఖర్ కమ్ముల గారి ఇంటెన్స్ రైటింగ్ ఎలా ఉంటుందో చూడాలని వెయిటింగ్. అండ్ నెక్స్ట్ వన్ మిరాయ్. ఏగల్ మూవీ తర్వాత డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని గారు ఇమీడియట్ గా హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తేజ సజ్జాతో మిరాయ్ అనే ఒక యాక్షన్ ఫ్యాంటసీ మూవీ చేస్తున్నారు. మంచు మనోజ్ గారు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ మూవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. అండ్ దీని ప్లాట్ వచ్చి అశోకుడి దగ్గర 9 పుస్తకాలు ఉండేవని, దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ 9 మంది యోధులు ఉన్నారనే ఒక మిత్ని బేస్ చేసుకుని స్టోరీ డెవలప్ చేశారు. నెక్స్ట్ వన్ తండేల్. థ్యాంక్ యూ మూవీ ఫ్లాప్ తర్వాత చాలా జాగ్రత్తగా కొడితే ఈసారి సూపర్ హిట్టే కొట్టాలని స్క్రిప్ట్ వర్క్ స్టేజ్ నుంచి ప్రీ ప్రొడక్షన్, షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో ఈ తండేల్ మూవీని అస్సలు వదలట్లేదు నాగ చైతన్య గారు. దీనికోసం 2024 కూడా సాక్రిఫైస్ చేశారు. అండ్ కార్తికేయ 2 సక్సెస్ తర్వాత 3 yearsలో చందు గారి నుంచి రిలీజ్ అవుతున్న ఒకే ఒక్క మూవీ ఈ తండేల్. అండ్ నెక్స్ట్ వన్ VD12. ఇంచుమించు 5 సంవత్సరాల నుంచి ఒక్క హిట్ కూడా లేదు. ఏది పట్టుకుంటే అది కిందకే లాగుతుంది కానీ పైకి ఎదగనివ్వట్లేదు. అలా ఉంది విజయ్ దేవరకొండ గారి పరిస్థితి. సో ఇప్పుడు ఆయన హోప్స్ అన్ని ఈ మూవీ పైనే. అండ్ నెక్స్ట్ మంచి లైనప్స్ ఉన్నాయి, కానీ ఈ మూవీ సక్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. పొరపాటున మిస్ఫేర్ అయిందంటే ఆయనకున్న మార్కెట్ మ్యాక్సిమం పడిపోయే ఛాన్స్ ఉంది. కానీ చూస్తుంటే డెఫినెట్గా ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ కొడతారని పాజిటివ్ వైబ్ బిల్డ్ అయింది నాకు. హోప్ ఇట్ విల్ బి హ్యూజ్ సక్సెస్. అండ్ విజయ్ గారి కెరీర్ ఇప్పుడు గౌతమ్ గారి చేతిలో ఉంది. నెక్స్ట్ వన్ గూఢచారి 2. ఎంత లేట్ అయినా మంచి సినిమా చేయి కానీ సక్సెస్ కొట్టే వెళ్ళు అనే మీనింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అడివిశేష్ గారే. 2018లో అసలు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన స్పై యాక్షన్ గూఢచారి మూవీకి 7 years తర్వాత ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. అప్రాక్సిమేట్లీ 100 కోట్లు బడ్జెట్ ఎఫర్ట్ చేశారు దీనికి. ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా ఈ సినిమాకి వెళ్ళిపోవచ్చు. అడివిశేష్ గారి స్క్రిప్ట్ సెలక్షన్ మీద చాలా నమ్మకం ఉంది. డామ్ షూర్ ఇట్ విల్ బి సూపర్ హిట్. అండ్ బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హాష్మి గారు కీ రోల్ చేయబోతున్నారు ఇందులో. నెక్స్ట్ వన్ విశ్వంబర. ఈ ఫ్యాంటసీ సబ్జెక్ట్ కోసం 2024 మొత్తాన్ని సాక్రిఫైస్ చేశారు చిరంజీవి గారు. అండ్ బింబిసార తర్వాత సెకండ్ సినిమాకే మెగాస్టార్తో సినిమా చేసే అవకాశం వచ్చిందంటే ఎలాంటి స్టోరీ సెట్ చేసి ఇంప్రెస్ చేశారో తెలియదు, కానీ వశిష్ఠ గారి విజన్ని నమ్మి 200 కోట్ల పైనే బడ్జెట్ ఎఫర్ట్ చేశారు దీనికి. కానీ కంగారుగా టేజర్ రిలీజ్ చేసేసి విజువల్ ఎఫర్ట్స్ మీద మింగులు తిన్నారు. సో అందుకే సంక్రాంతి నుంచి మేకి షిఫ్ట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ మీద చాలా కేర్ తీసుకుంటున్నారు వీళ్ళు. అండ్ మన తెలుగు నుంచి వస్తున్న వన్ ఆఫ్ ద హై బడ్జెట్ మూవీస్ ఇది. నెక్స్ట్ 2 హిట్ 3 అండ్ ద ప్యారడైజ్. దసరా సక్సెస్ తర్వాత అగైన్ శ్రీకాంత్ గారితో జాయిన్ అవుతున్నారు నాని గారు ద ప్యారడైజ్ మూవీతో. ఇది సికింద్రాబాద్ బ్యాక్డ్రాప్లో జరిగే పీరియాడిక్ సబ్జెక్ట్. మోస్ట్లీ ఏప్రిల్ నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది, బట్ ఈ ఇయర్లోనే వస్తుందన్న నమ్మకం నాకైతే లేదు. అండ్ ఇంకా వరుస సక్సెస్లో ఉన్న నాని గారు సైందవ్తో ఫ్లాప్ ఇచ్చిన శైలేష్ కొనల్ గారితో హిట్ ఫ్రాంచైజీలో 3rd ఇన్స్టాల్మెంట్లో హిట్ 3 చేస్తున్నారు. ఇది అవుట్ అండ్ అవుట్ వైలెంట్ యాక్షన్ ఫిలిం. శైలేష్ కొనల్ గారి కెరీర్ ఒక్కటే కాదు, హిట్ ఫ్రాంచైజీ స్టాండ్అవుట్ అవ్వాలన్నా ఈ మూవీ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. నెక్స్ట్ 2 గేమ్ చేంజర్ అండ్ RC16. ఇండియన్ 2 డిజాస్టర్ గేమ్ చేంజర్ మీద చాలా గట్టిగానే ఎఫెక్ట్ పడింది. కేవలం సినిమా మీదే కాదు, శంకర్ గారి మీద కూడా అంతే. బట్ ఇలాంటి నెగిటివ్ ఆరా క్రాస్ చేసి హిట్ కొడితే ఆ కిక్కే వేరుంటుంది. అవుట్ అండ్ అవుట్ స్టోరీ బేస్డ్ కమర్షియల్ జోనర్ని శంకర్ గారు ఎప్పుడో వదిలేశారు. హోప్ ఈ గేమ్ చేంజర్ వింటేజ్ శంకర్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలని ప్రతి ఒక్కరి విష్. సో లెట్స్ సీ. ఇంకా ఉప్పెన హ్యూజ్ సక్సెస్ తర్వాత బుచ్చిబాబు గారు చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని రామ్ చరణ్ గారితో ఒక రూటెడ్ స్టోరీ చేయబోతున్నారు. సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచి ఇది పక్కా బ్లాక్ బస్టర్ బొమ్మ అని ప్రతి ఒక్కరి నమ్మకం. ఈ RC16 రంగస్థలం కన్నా డబుల్ ఇంపాక్ట్ ఉంటుందని రామ్ చరణ్ గారు ఎప్పుడో చెప్పారు. అండ్ అన్ని టైంకి కుదిరితే ఇది 2025 దసరాకి రిలీజ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ద రాజాసాబ్ అండ్ ఫౌజీ. మారుతి గారిని నమ్మి 400 కోట్ల బడ్జెట్ చేతికిచ్చి ప్రభాస్ గారు లాంటి బాక్స్ ఆఫీస్ కటౌట్ని హ్యాండిల్ చేయమని చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ఆయనకి. అండ్ వచ్చిన ఆపర్చునిటీని ఎలా యూటిలైజ్ చేసుకుంటారో చూడాలి. ఇంకా దీని నుంచి ఎటువంటి క్లియర్ అవుట్పుట్ బయటికి రాలేదు కాబట్టి ఈ మూవీ కోసం ప్రెజెంట్ ఏం మాట్లాడలేం. ఇంకా సీతారామంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన అను గారితో ప్రభాస్ గారు విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఈ ప్యాట్రియాటిక్ సబ్జెక్ట్కి ఓకే చెప్పేశారు. ప్రభాస్ గారేమో ఫుల్ మాస్ బొమ్మ, కరెక్ట్ ఎలివేషన్లో పడితే బొమ్మ అదిరిపోతుంది. బట్ అను గారేమో కంప్లీట్ స్టోరీ మీద డిపెండ్ అవుతారు. ఎలివేషన్స్ లాంటివి ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలని నేను కూడా వెయిటింగ్. దీనికి కూడా 400 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారు. నిజం చెప్పాలంటే ప్రెజెంట్ డైరెక్టర్ అండ్ కంటెంట్తో సంబంధం లేకుండా ప్రభాస్ అన్న మినిమం గ్యారంటీ కలెక్షన్స్ లాగేస్తారు. ఇంకా అది హిట్ అయితే రికార్డులే. అండ్ లాస్ట్ 2 హరిహర వీరమల్లు అండ్ ఓజీ. పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రైట్ ఫిలిం చేసి ఇంచుమించు 7 years అవుతుంది. అండ్ ఎప్పుడో ఫినిష్ అవ్వాల్సిన ఈ 2 ప్రాజెక్ట్స్ 2025లో రిలీజ్ అవబోతున్నాయి. ఈ ఇయర్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి పండగే. నాకైతే 2 సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హోప్ ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసినందుకు 2 సినిమాలు మంచి సక్సెస్ అయితే అదే చాలు. అయితే ఈ 2 మూవీస్కి ఏపీ తెలంగాణలో ర్యాంపేజ్ బుకింగ్స్ చూస్తారు మీరు. అసలే ఇప్పుడు కళ్యాణ్ గారి టర్మ్స్ అన్ని చాలా పాజిటివ్గా వెళ్తున్నాయి. గబ్బర్ సింగ్ రిలీజ్కే ఫ్యాన్స్ ఒక లెవెల్లో సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా స్ట్రైట్ ఫిలిం, అందులో ఫస్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్స్ కాబట్టి ఎలాంటి వెల్కమింగ్ ఉంటుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా.
సో దట్స్ ఇట్ గైస్. 2025లో నేను ఏగరగా వెయిట్ చేస్తున్న మూవీస్ ఇవే. అండ్ ఇవి 25 కాదు 28 ఫిలిమ్స్ చెప్పినట్టున్నా. అయితే వీటిలో నా మెయిన్ ప్రిఫరెన్స్ టాప్ 5 ఫిలిమ్స్ చెప్పాలంటే ఓజీ, వర్కింగ్ టైటిల్ 4G, వార్ 2, కూలీ అండ్ RC16. సో మీరు 2025లో ఏగరగా వెయిట్ చేస్తున్న మీ టాప్ 5 ఫిలిమ్స్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.